హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. ఎప్పుడు ఒకే రకం పకోడీ ఏం తింటాం. ఇలా మిక్స్డ్ పకోడీ చేసుకొని తినండి. చాలా బావుంటది. స్టార్ట్ చేసేద్దాం మరి. ముందుగా ఇలా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. అది పొడవుగా కట్ చేసుకోవాలి. చిన్నగా కాదు. సన్నగా కట్ చేసుకుంటే వేగుతాయి. ఇప్పుడు ఇలా బౌల్ తీసుకొని ఒక కప్ శనగపిండి వేసుకోవాలి. అరకప్పు బియ్యం పిండి ఎక్కువ వేసుకోకూడదు. బియ్యం పిండి ఎక్కువ వేసుకోవడం వల్ల గట్టిగా వచ్చేస్తది. ఏవేవి ఎంత క్వాంటిటీ తీసుకున్నానో మీకు ఆల్రెడీ ముందు స్క్రీన్ పైన ఇచ్చేసాను నేను. బియ్యం పిండి వేసుకున్నప్పుడు ఒకసారి ముందుగా జల్లించుకోండి. రాళ్ళేమన్నా ఉంటే బయటకొచ్చేస్తాయి. తగినంత కారము, అది కూడా పచ్చికారం వాడండి. అండ్ సాల్ట్. ఇంకా మీకు ఇందులో కావాల్సిన వాము వేసుకుంటారు, జీలకర్ర వేసుకుంటారు. నేను అవి స్కిప్ చేసుకున్నా. అండ్ వీటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు బాగా. సోడా వేస్తే గుల్లగా వస్తదని చెప్పి సోడా వేస్తారేమో, అలాంటివి ఏం వేయకూడదు పకోడీలో. డైరెక్ట్ ఇలా వేసేసుకోవడమే. మీకు మెత్తగా కావాలంటే శనగపిండి ఎక్కువ వేసుకోవాలి, బియ్యం పిండి తక్కువ వేసుకోవాలి. కొంచెం గట్టిగా కావాలంటే బియ్యం పిండి వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. అల్లం పేస్ట్ కూడా బరకగా కాదు, మెత్తగా వేసి చేసేసుకోవాలి పేస్ట్‌ని. తర్వాత ఇందులో పల్లీలు వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా డౌట్ వస్తది, పల్లీలు ముందుగా నానబెట్టాలా లేదంటే వేయించుకోవాలని. అలాంటిది ఏం లేదు, డైరెక్ట్‌గా తీసి వేసుకున్నా. కాకపోతే ఇక్కడ జీడిపప్పు మాత్రం ఒక గంట ముందు నేను నానబెట్టుకున్నా. ఇలా నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్‌లో వేగుతది కాబట్టి పల్లీలు ఆటోమేటిక్‌గా వేగిపోతాయి. ముందుగా మీరు వేపుకోనవసరం లేదు. అండ్ ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకోవడమే. తమిళనాడు సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చిశనగపప్పు ఉంటది కదా! అది నానబెట్టుకొని వేసుకుంటారు. ఇంకొకటి పెసరపప్పు, అది కూడా నానబెట్టుకొని అదొక టేస్ట్ వస్తది. మన వైపు అలా చేసుకోము. అండ్ ఇందులో కరివేపాకు కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకున్నా. మీరు కావాల్సిన ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. నేను నార్మల్‌గా అలా కలిపేసుకొని పెట్టేసుకున్నాను పైన. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ ఇప్పుడు బయటకొస్తది. సో, మీరు ముందుగా వాటర్ అయితే అసలు వేయొద్దు. కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మీరు స్టవ్ మీద ఇలా ఆయిల్ అనేది వేడి చేసుకోండి. ఈలోగా ఆయిల్ వేడవుతున్నది అనిపించుకొని చూడండి, నేను నానబెట్టుకునేసరికి ఇలా కొంచెం తడిగా ఉంది. ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చింది. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం వాటర్ ఏసాను అంతే నేను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ ఏమో, అసలు వాటర్ ఎక్కువేయరు ఉల్లిపాయ పకోడీలో, గట్టి పకోడీలో. మీకు మెత్తని పకోడీ కావాలంటే ఎన్ని నీళ్ళన్నా వేసుకోవచ్చు. ఇది గట్టి పకోడీ కాబట్టి ఎక్కువ వేయకూడదు. ఇక్కడేంటంటే అంటుకున్నట్టు ఉంటదంతే పిండి ఉల్లిపాయకి. చాలా పొడిలాడుతూ రావాలి. అలా అయితేనే చాలా క్రిస్పీగా చాలా మంచి టేస్ట్ వస్తది. ఉల్లిపాయ అన్నీ కూడా వేగితాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా నీళ్ళు వేయకముందే మీరు సాల్ట్ వేసేసుకొని చూడాలి. ఆ పొడిగా ఉన్న పిండప్పుడే మీరు సాల్ట్ వేసుకొని చూడాలి. సాల్ట్ తక్కువైతే ఈ టైంలో వేసుకోవచ్చు. అంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువైతే మనం సాల్ట్ కలపలేం కదా! ఇలా అంతా ఆనియన్ పిండుకొని అన్నిట్లికి పట్టేలా కలుపుకుంటున్నాను నేను బాగా. నాకైతే సాల్ట్ అన్నీ సరిపోయినాయి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఈలోగా ఆయిల్ కాగిందా లేదా అని చిన్నవి వేస్తారు చూడండి, అలా వేసుకున్నాను. అవి కిందకెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ ఆయిల్ కాగిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇప్పుడు వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఆనియన్స్ వేస్తున్నాం కదా! మీదకి తుల్లొచ్చు ఆయిల్. చూడండి వేసిన వెంటనే అవి ఎలా పొంగుతున్నాయో. ఆయిల్ దగ్గరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఒకేసారి పైకి బుడగల్లో వచ్చేసరికి మనము ఇంకా ప్లేస్ లేదేమో, ఎక్కువేసామో అనుకుంటాం. ఏం కాదు. ఆయిల్ బాగా కాగిపోవడం వల్ల అలా వస్తుంది. మీరు చూస్తున్నట్టయితే కింద ఇంకా చాలా ప్లేస్ ఉంటది. మనం చాలా వేసుకోవచ్చు ఇందులో. పెద్ద కడాయి పెట్టుకుంటే బోలెడు వేసుకోవచ్చు. చిన్న కడాయి పెట్టుకుంటే కూడా పడతాయి. ఇలా అన్నీ వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే వీటిని బాగా వేయించుకోవాలి. అటు హై ఫ్లేమ్‌లో పెడితే పైన ఉడుకుద్ది, లోపల పచ్చిగానే ఉంటది. అటు లో ఫ్లేమ్‌లో పెడితే చాలా సేపు అవుద్ది. అది ఆయిల్ పీల్చేసుకుంటాయి. చూడండి ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ ఇవి అయిపోయినట్టున్నాయి. నేను తీసేసుకుంటున్నాను. లైట్ తెల్ల కలర్‌లో ఉన్నప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకొని బయట పెట్టుకున్న తర్వాత కలర్ వెంటనే చేంజ్ అయిపోతాయి. అవి కొంచెం డార్క్ కలర్‌లోకి వచ్చేస్తాయి. ఇవి ఇలా వేగడానికి నాకు ఒక 5-10 మినిట్స్ పట్టింది. అది మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే. అలా మధ్యలో కలుపుకుంటూ అలా వేయించుకున్నా నేను. తెల్లగా తీసేసుకోండి, తర్వాత కలర్ మారిపోతుంది. ఇలా నేను అన్నీ తీసేసుకున్నా. ఇలా ఆయిల్ అంతా బాగా దేవించేసుకున్నా. తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకుంటున్నాను నేను. అలానే మళ్ళీ చిన్నగా ఫస్ట్ నేను లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ కోసం మీకు ముందే చెప్పాను కదా! లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అలా వేసుకుంటున్నా నెమ్మదిగా. ఫస్ట్ దానికన్నా సెకండ్ రౌండ్ చాలా త్వరగా అవుద్ది. ఎందుకంటే ఆయిల్ బాగా కాగి ఉంటది కదా అప్పటికి. చాలా త్వరగా అయిపోతుంది. ఇలా చూడండి, నాకు ఆల్మోస్ట్ ఈ సెకండ్ రౌండ్ కూడా అయిపోతున్నట్టుంది. ఇలా ఈ కలర్‌లోకి వచ్చేసరికి తీసేసుకోవాలి. మీరు బాగా వేగించుకుంటారంటే అవి తినేసరికి మనకి చేదొచ్చేస్తాయి తర్వాతకి. అందుకే ఈ కలర్‌లో ఉండగానే మనం తీసేసుకోవాలి. తీసుకుంటే బావుంటుంది చాలా. మీకు డౌట్ రావచ్చు, ఇందులో వేరుశనగ గుళ్ళు వేగి, జీడిపప్పు వేగకుండా, ఉల్లిపాయ వేగకుండా ఉంటాయా అని. అలా ఏం లేదు. అన్నీ ఈక్వల్‌గా వేగుతాయి.
అందుకే నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోమంటున్నాను. అప్పుడు కూడా మీరు మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉండండి. అలా వేసేసి వదిలేస్తే పైన కింద వేగి పైన వేగకుండా ఉంటాయి. మనకివి వేడిగా కన్నా చల్లారే కొద్దీ చాలా టేస్ట్ ఒస్తాయి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.